1,00,000 మంది కూర్చునే స్టేడియం రాష్ట్రంలో నిర్మించే యోచన. 100 ఎకరాల్లో వివిధ ఆటలకు మైదానాలు, క్రీడాభివృద్ధికి విధాన రూపకల్పన, క్రీడాకారులకు సౌకర్యాలు ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15, 16 తేదీల్లో సీఎం ఆస్ట్రేలియా పర్యటన, 18న సింగపూర్, 20, 24 తేదీల్లో దావోస్. దేశంలో 140 కోట్ల జనాభా ఉన్న ఒలింపిక్స్ పథకాల్లో వెనుకపడ్డాం. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది. ఈ నేపథ్యంలో క్రీడా రంగానికి ఊతమిస్తూ తెలంగాణను క్రీడలకు కేర్ ఆఫ్ గా మార్చాలని ఆయన నిర్ణయించారు. ఈ క్రమంలో ఫ్యూచర్ సిటీ లేదా మరో చోట 100 ఎకరాల్లో వివిధ క్రీడలకు అనుకూలమైన మైదానాలను నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఏకకాలంలో 1,00,000 మంది కూర్చునేలా భారీ స్టేడియాన్ని నిర్మించాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు సమాచారం. ఆ స్టేడియంలో ఆధునిక సాంకేతికత ఉండేలా చర్యలు తీసుకుంటారు. అంతేకాదు క్రీడాభివృద్ధికి ప్రత్యేక పాలసీ, క్రీడాకారులకు సౌకర్యాల కల్పన పైన దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే స్పోర్ట్స్ హబ్ కోసం ఫ్యూచర్ సిటీలో 760 ఎకరాలను కేటాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గుజరాత్లో ఏకకాలంలో 1.32 లక్షల మంది కూర్చునే వీలున్న భారీ స్టేడియం ఉంది. అదే స్థాయిలో 1,00,000 మంది ప్రేక్షకుల సామర్థ్యంతో తెలంగాణలో 100 ఎకరాల్లో అతిపెద్ద స్టేడియాన్ని నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నారు. అత్యాధునిక సాంకేతికతను ఈ స్టేడియంలో అందుబాటులో తీసుకురావాలని ఆయన ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇలాంటి స్టేడియం అందుబాటులోకి వస్తే క్రికెట్ లాంటి క్రీడలకు తెలంగాణ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుందని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. క్రీడా మైదానాల ఏర్పాటుతో క్రీడాకారులకు మెరుగైన శిక్షణ మౌలిక. ఇగో ఆలు లేదు, సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నాడట వెనకటికి మీలాంటోడు ఒకడు. సో ఇక్కడ అట్లనే మింగా మెతుకు లేదు, మీసాలకి సంపెంగ నూనె, అట్లా ఉంది పరిస్థితి. ఒక పక్క సంక్షేమ పథకాలకు డబ్బులు లేవు అంటారు, విద్యాశాఖ మెరుగుదిద్దండి అంటే డబ్బులు లేవు అంటారు, ఆరోగ్య శాఖ మెరుగుదిద్దండి అంటే డబ్బులు లేవు అంటారు. కానీ బిల్డింగ్లు కట్టాలి, స్టేడియంలు కట్టాలి, కమిషన్లు కొట్టాలి. గిది కదా రాష్ట్ర పాలన. అట్లనే పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవు అంటారు. మరి ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కి మీరెందుకు నోటీసులు పంపించినారు? ఇప్పుడు హైదరాబాద్ కు కాన్స్టిట్యూషన్ క్లబ్ లేకపోతే ఏమైతుంది? క్లబ్ దేనికోసం? మీరు గవర్నమెంట్ కి సంబంధించిన మీటింగ్స్ ఆల్రెడీ బోర్డ్స్ క్లబ్ ఉంది, నిజాం క్లబ్ ఉంది. మీరు పెట్టాలనుకుంటే కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆల్రెడీ ఢిల్లీలో ఉంది, హైదరాబాద్ గలీలో అవసరం లేదు. ఆదర్శ్ నగర్ క్వార్టర్స్ అట ఖాళీ చేయాలట, అది కుల్లగొట్టట, కాన్స్టిట్యూషన్ క్లబ్ కడతాడట మా రేవంత్ రెడ్డి. వీళ్ళు నోటీసులు పంపించారు. కొంచెమన్నా ఉండాలి, బుర్రలో గుజ్జున్న వాళ్ళు ఎవరైనా ఇట్లా చేస్తారా? పైసలు కాన్స్టిట్యూషన్ క్లబ్ కట్టడానికి రేవంత్ రెడ్డి గారికి పైసలు ఉన్నాయా? గవర్నమెంట్ లో పైసలు ఉన్నాయా? ఫైనాన్స్ మినిస్టర్ గా బట్టి గారు చెప్పాలి. అట్లాగే అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు గారు చెప్పాలి. పైసలు ఉన్నాయా మీకు? డబ్బులు లేవు, ఆడ కులగొట్టట కాన్స్టిట్యూషన్ క్లబ్ కడతారట. ఏడికెళ్ళి తెస్తారండి పైసలు? క్లబ్బులు తీసుకొచ్చి తాగి తందనాలు ఆడతారు ఆడ కూర్చొని. ఉన్న క్లబ్బులు సరిపోవట్లే, బోర్డ్స్ క్లబ్ లేదా? కాన్స్టిట్యూషన్ కోసం మెరుగుదిద్దుతాడట. ముందుగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏందో తెలుసుకోమని రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీకే కాన్స్టిట్యూషన్ మీద అవగాహన లేదు, మీరు కాన్స్టిట్యూషన్ అవగాహన కార్యక్రమాలు పెట్టడానికి కాన్స్టిట్యూషన్ కోసం క్లబ్ ఏర్పాటు చేస్తాడ మా రేవంత్ రెడ్డి గారు. పుణ్యాత్ములు, పుణ్య పురుషులు. సో ఇట్లా పుణ్య పురుషులందు మా రేవంత్ రెడ్డి తీరే వేరయ్య, విశ్వదాభిరామ వినరావేమ అన్నట్టుంది మన పరిస్థితి. సో అక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్ కడతాడట ఆదర్శ్ నగర్ పాత క్వార్టర్స్ లో. అందరినీ అక్కడ ఉన్నటువంటి షట్టర్స్ ని కూడా ఖాళీ చేయమని చెప్పి నోటీసులు పోయినాయి. ఇవాళ ఖాళీ చేయాలట. ఇవాళ ఖాళీ చేయకపోతే వాళ్ళ కరెంటు కట్టట, నీళ్లు కట్టట, మొత్తం అన్ని కట్ కట్ కట్. సో ఏందండి, ఏం చేస్తున్నారు అక్కడ? కాన్స్టిట్యూషన్ క్లబ్ పైసలు ఉన్నాయా? కొంపదీసి ఐసిఐసిఐ బ్యాంకుల కుదబెట్టినటువంటి 10,000 కోట్లు తీసుకొచ్చినటువంటి డబ్బులతోటి కాన్స్టిట్యూషన్ ఇండియా కడతారా? కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్లబ్ కడతారా? దేనికోసం? ఏం వెలగబెట్టడం కోసం? పైసలే లేవు, ఎందుకయ్యా నీకు కట్టడమా అని? ఒకసారి దీని గురించి మనము, ఎందుకంటే గాదా ఇన్నయ్య గారు కూడా ఆదర్శ్ నగర్ క్వార్టర్స్ లోనే ఉంటారు. సో ఆయన ఏమంటారు? కేవలం సోషల్ యాక్టివిస్ట్ అక్కడ ఉండద్దు,
అక్కడ ఏం జరుగుతుందో సీక్రెట్ గా ఎవరికి తెలియద్దు, అందుకే ఇది ఒక హై డ్రామా అని చెప్పి మన గాథ ఇన్నయ్య సార్ అంటా ఉన్నారు. ఒకసారి ఆయన మాటలోనే తెలుసుకుందాము. అసలు ఈ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఎవరి కోసం, ఇప్పుడు వీళ్ళని క్వార్టర్స్ ఎందుకు వెకేట్ చేయమని చెప్తున్నారు, షాపులు ఎందుకు వెకేట్ చేయమని చెప్తున్నారు. మొన్ననే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు మొన్ననే అట 3 కోట్లు పెట్టి మరమ్మతులు చేయించినట్ట. పుక్కట్లు వచ్చినాయా, జేబులకెళ్ళి పెట్టి మరమ్మతులు చేసిండ శ్రీధర్ బాబు? గవర్నమెంట్ సొమ్మే కదా, 3 కోట్లు ఎడికెళ్ళి వచ్చినాయి. సార్ సార్ గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ సార్. సార్ లైవ్ లో ఉన్నాము, మీకు హ్యాపీ న్యూ ఇయర్ కి మంచి మంచి గిఫ్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. సార్ లైవ్ లో ఉన్నాం మనము. ఈ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఖాళీ చేయమని చెప్పి అందరికి కూడా నోటీసులు పంపించినారు కదా. మీ ప్రియమైనటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు మంచి గిఫ్ట్ ఇచ్చినారు ఈ న్యూ ఇయర్ సందర్భంగా అని చెప్పి చెప్తా ఉన్నాను మా ప్రేక్షకులకి. సార్ ఏ రకంగా చూడొచ్చు, ఇప్పుడు అక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్ అవసరమా? ఎన్నో ఏళ్ల నుంచి మీరు అక్కడ ఉంటున్నారు. ఆఖరికి 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో కూడా ఎన్నడూ కూడా మిమ్మల్ని ఖాళీ చేయమని చెప్పలేదు క్వార్టర్స్ లో. సో ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడ్డది? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇది పూర్తిగా కూడా అవసరం లేనటువంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అది ఏ రకంగా చూసినా గానీ, ఇప్పుడు ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ రూపకల్పన జరిగినప్పుడు అక్కడ ఒక సెంటర్ అనేది ఉండాలి. ఆ సెంటర్ ద్వారా కాన్స్టిట్యూషన్ లో భాగస్వాములైనటువంటి వాళ్ళందరూ కూడా మీటింగ్ చేసుకోవడానికి, అంటే రాతల కూతలన్నీ చేయడానికి కూడా అక్కడ ఒక వేదికగా దాన్ని వాడుకొని ఆ తదనంతరం కాన్స్టిట్యూషన్ రూపకల్పన జరిగి అది పూర్తిగా కూడా ఆమోదింపబడిన తర్వాత ఆ స్థలాన్ని ఆ విధంగానే, అంటే ఎవరైతే సోషల్ యాక్టివిటీస్ ఉంటారో, సోషల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాళ్ళకి అక్కడ ఉండడానికి కానీ వసతి ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడ సభలు సమావేశం పెట్టుకోవడానికి చిన్న స్థాయిలో 50 మంది, 70 మంది, 100 మంది, 150 మంది మనకి అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి, అది కూడా పూర్తిగా కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా సోషల్ ఆర్గనైజేషన్స్ కి, సోషల్ యాక్టివిస్ట్లకి కాన్స్టిట్యూషన్ లో పట్ల గౌరవం ఉండి కాన్స్టిట్యూషన్ పైన చర్చ చేసే వాళ్ళకి అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంటారు. అయితే ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ వచ్చేసింది, కాన్స్టిట్యూషన్ అమల్లో ఉండి పరిరక్షణ కోసం అనేక మంది అనేక రకాల ఉద్యమాలు చేస్తా ఉన్నారు. కాన్స్టిట్యూషన్ ఇప్పుడు గుర్తుపడితే పరిస్థితి, కాన్స్టిట్యూషన్ మార్చే పరిస్థితి ఉన్న దగ్గరలో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ క్లబ్ పేరుతోటి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఆశ్రయిస్తున్నటువంటి ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ని ఇప్పుడు ఒక ఉద్దేశపూర్వకంగా కక్ష సాధించలో భాగంగానే, ఎందుకంటే అనేక ఉద్యమాలకి, పోరాటాలకి పుట్టినిల్లది. అనేక రకాలైనటువంటి కుల ఉద్యమాలు కావచ్చు, లేకపోతే ఇంకా సోషల్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఇంకా మన తెలంగాణ ఉద్యమానికి కూడా కార్యాలయం ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్సే. ఇప్పుడు ఏదైతే కోదండరామ్ గారు టీశాకు కన్వీనర్ గా ఉండి పనిచేసినటువంటి ఆ కాలం మొత్తానికి కూడా ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్నటువంటి క్వార్టర్ లోనే కార్యాలయంగా వాడుకున్నటువంటిది అది. ఈవెన్ నరేంద్ర గారు ఆయన తెలంగాణ సాధన సమితి పెట్టింది కూడా అక్కడి నుంచే. ఇట్లా తెలంగాణ ఉద్యమానికి మేము 96-97 తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన కాలం కూడా అక్కడే దాన్ని వేదికగా తీసుకొని పనిచేస్తాం. ఈ రోజు ఎంఆర్పిఎస్ ఏదైతే నలమానాడు కానీ ఇట్లా అనేక రకాల కుల ఉద్యమాలకు కూడా అది పుట్టినిల్లు అయింది, ఒక రకంగా పురుడు పోసింది కూడా అక్కడి నుంచే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని అనేక ఉద్యమాలకి, పోరాటాలకి నిలయంగా నిలిచినటువంటి ఆదర్శ కాన్స్టిట్యూషన్ క్లబ్ అని ఒక అందమైన పేరు పెట్టి, అదేంటో మరి కాన్స్టిట్యూషన్ ఏంటో క్లబ్ ఏంటో ఈ రెండింటికి ఎట్లా మ్యాచ్ ఏంటో అర్థమైతే లేదు. మరి దాన్ని క్లబ్ చేయదలుచుకున్నారా? మరి ఒకవేళ కాన్స్టిట్యూషన్ కోసం అయితే కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ఇంకా దాన్ని మార్చడానికి కోసం అక్కడ మంత్రాలు చేస్తారా, లేకపోతే దాన్ని తూటుపరచడానికి మంత్రాలు చేస్తారా, దాన్ని మొత్తం భూస్థాపితం చేయడానికి మంత్రాలు చేస్తారా, లేకపోతే దాన్ని క్లబ్ చేసి భారత్ రెస్టారెంట్ చేసి
అంటే ఒక కాన్స్టిట్యూషన్ క్లబ్ అనే పేరు పెట్టి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి డబ్బు చూస్తా ఉన్న బోట్ క్లబ్ కానీ గుజరాత్ క్లబ్ కానీ ఇంకా మధ్య మైదాన్ క్లబ్ కానీ అనేక క్లబ్ల్లో అక్కడ భారత నిర్వహిస్తా ఉంటారు. మరి ఇక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్ పేరుతో కనిపిస్తూ దాన్ని ఏం చేస్తారు అసలు, దేనికోసం ఇది అసలు అనేది ఒక వింత వాదనగా కనపడతా ఉన్నది. అదే ఈ ప్రభుత్వం తీసుకునే అనేక నిర్ణయాలు కూడా అసందర్భోచితంగా ఉంటా ఉన్నాయి. ప్రజలకు అవసరం లేని ఇప్పుడు అక్కడ దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది చెప్పిన ప్రకారం 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు అంటా ఉన్నారు. 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు అంటే మనందరూ తెలుసు వందల డబ్బులు లేవు, హాస్పిటల్ బాగు చేయడానికే డబ్బులు లేవు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని వందల కోట్లు ఎక్కడ తెచ్చిపెడతారు? అవును సార్. ఇంకోటి శ్రీధర్ బాబు గారు ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉన్నది, అనుమానాలు కలిగిస్తా ఉన్నది సార్. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే దీని మీద మంత్రి గారు సార్ శ్రీధర్ బాబు గారు కూడా అక్కడే ఉంటారు కదా, ఆదర్శ్ నగర్ క్వార్టర్స్ లోనే ఉంటారు శ్రీధర్ బాబు గారు. మనకు తెలిసి మొన్ననే 3 కోట్లు పెట్టి మరమ్మతులు కూడా చేయించుకున్నారు అని చెప్పి తెలిసింది. మరి ఆయన దృష్టికి వెళ్ళిందా? ఆయనను కూడా ఖాళీ చేయమని నోటీసులు పంపించారు. 3 కోట్లు పెట్టి గ్రానైట్ పెట్టి టైల్స్ పెట్టి అందంగా పాలిస్ 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఇప్పుడు ఏమైందని ఇప్పుడు మరి దాన్ని కూడా కొడతారు. ఇప్పుడు ఇవన్నీ చూస్తా ఉంటే అది పూర్తిగా కూడా కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు కోసమే అలాంటి వాళ్ళం మేమున్నాము. మరి మేము ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నాం, మరి గత ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నించినాము, సలహాలు ఇచ్చినాము, సూచనలు ఇచ్చినాము, మార్చుకోమని చెప్పినాము అని ఎన్నో చెప్పినాము, మంచిగా చెప్పినాము, లేకపోతే డిమాండ్ రూపంలో చెప్పినాము. చెప్పడం తప్పలేదు కదా. చెప్పకపోతే ఎవరు చెప్తారు ఈ ప్రభుత్వాలకి? మరి ఆ ప్రభుత్వం మేము 10 ఏళ్ళు చెప్పినా మమ్మల్ని అయితే సజ్జేలే. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఆయనకి ఏమి కడుపు బాధ వచ్చిందో, కడుపు మంట వచ్చిందో, ఆయన చీమ గుట్టినట్టు అయిందో, మా మాటలు ఆయనకి ఎందుకు ఇష్టం అనిపిస్తలేదు. మరి మేము అక్కడ మీడియా చేయడం తప్ప, యూట్యూబ్ ఛానళ్ళకి మేము ఉన్న వాస్తవాలు చెప్పడం తప్ప ఎందుకు ఇంత కక్ష, ఎందుకు ఇంత దేశము? మరి ఈ ప్రభుత్వం రావడానికి మేము ఎంత ప్రయత్నం చేసామో తెలియదా? ఈ ఎమ్మెల్యేలకు తెలియదా? ఈ మంత్రులకు తెలియదా? ముఖ్యమంత్రులకు తెలియదా? వాళ్ళకి తెలియదా? అదే కావాలని ఏదో ఒకటి పెట్టి చేతులారా చేసుకుంటున్నారు సార్ వీళ్ళు. ఇటువంటి కక్ష సాధింపు చర్యలు మానుకోండి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ ప్రజల తిరస్కరించబడతారు. అరే మాలాంటి వాళ్ళకి పరిస్థితి వచ్చిందంటే ఇంకా సామాన్య ప్రజలకు ఖచ్చితంగా ఎవరు పట్టించుకోవాలా? మేమైతే ఖచ్చితంగా ఇటువంటి చర్యల్ని వ్యతిరేకిస్తాం, నిరసిస్తాం, ప్రతిఘటిస్తాం. అన్ని రకాలుగా మేము మీ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ప్రయత్నం చేస్తామమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో విన్నారు కదా, పెద్ద జోక్ ఏంటంటే శ్రీధర్ బాబు గారి క్వార్టర్స్ కూడా అక్కడనే ఆదర్శ్ నగర్ లో. సో ఆయన అక్కడే బస చేస్తాడు. కొన్నిసార్లు మినిస్టర్ క్వార్టర్స్ లో ఉంటాడు, కొన్నిసార్లు ఆదర్శ్ నగర్ క్వార్టర్స్ లో ఉంటారు. మొన్న రీసెంట్ గానే 3 కోట్లు పెట్టి మొత్తం మరమ్మతులు చేయించినట శ్రీధర్ బాబు. అంటే మొత్తం ఇక మంచి లావిష్గా ఉండాలి, ఇప్పుడు మంత్రి అయినా కదా ఈ పాత పడిపోయిందని చెప్పి పురాణ జేబులకి వెళ్ళి పెట్టించిండా? పుక్కట్లు వచ్చినాయి ఆ పైసలు అంటే కాదు. ఎవరి జేబులకి వెళ్ళి పెట్టిండు? గవర్నమెంట్ జేబులకి వెళ్ళి పెట్టిండు. సో మన గవర్నమెంట్ డబ్బులు నువ్వు మరమ్మతులు చేయించి మీరు అక్కడే ఉండి అక్కడ ఉన్నటువంటి షట్టర్లు ఖాళీ చేయాలి, మీరు ఖాళీ చేయాలి, గాదా ఇన్నయ్య గారి లాంటి సోషల్ యాక్టివిటీస్ క్వార్టర్లు అందరూ కూడా ఖాళీ చేయాలి అంటే మరి ఏ రకమైనటువంటి స్టాండ్ మీరు తీసుకుంటున్నారు? మరి అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి కూడా ఆయనే. మరి ఈయనకు తెలియకుండానే ఇదంతా నోటీసులు వచ్చినాయా? మరి 3 కోట్ల రూపాయలు దమ్ముంటే శ్రీధర్ బాబు కట్టాలా గవర్నమెంట్కి? పైసలు వృధా చేసినట్టే కదా, డబ్బులు వృధా చేసినట్టే కదా శ్రీధర్ బాబు గారు కూడా. ఇక్కడ 3 కోట్ల రూపాయలు అప్పనంగా ఆయన జేబులకి వెళ్ళి పెట్టిండా అంటే జేబులకి వెళ్ళి పెట్టలేదు. దేంట్లోకి వెళ్ళి పెట్టిండు?
గవర్నమెంట్ పైసలు పుక్కట్ల రాలేదు, డబ్బులు లేవు అంటున్నారు. ఆ 3 కోట్ల రూపాయలు ఎంతో మందికి రైతు భరోసా వచ్చేది కదా, మరమ్మతులు చేయించుకొని డబ్బులని వేస్ట్ కదా. ఇప్పుడు బుల్డోజర్ వచ్చి ఆదర్శ్ నగర్ క్వార్టర్స్ ని కుళ్ళ కొడతా ఉంటే 3 కోట్లు పోతే పోయింది, వాళ్ళ జేబులకి వెళ్ళి పెడితే తెలుస్తుంది ఆ నొప్పి. గవర్నమెంట్ పైసలు ప్రజల పైసలకి వెళ్ళి పెడితే ఆ నొప్పి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. చూద్దాం మరి ఇది ఎక్కడి దాకా పోతుంది, ఈ ఇష్యూ ఎక్కడి దాకా పోతుంది, ఏమవుతుంది అని చూద్దాము.